ఉద్యమాలను ఉక్కు పాదాల కింద అణిచివేస్తానంటున్న కేసీఆర్ను ఎలా ఎదుర్కొంటారు మీరు? కేసీఆర్ ఉక్కుపాదంతో ఉద్యమాలు అంచివేస్తారో, మా ప్రజాబలంతో కేసీఆర్ పునాదులు కదులుతాయో భవిష్యత్తే తెలియజేస్తుంది. మళ్ళీ కేఎల్ఐ దానికి సంబంధించి ప్రణాళిక బోర్డు చైర్మన్ నిరంజన్ రెడ్డితో ఛాలెంజ్కి దిగారు. మీరు ఈ డిజైన్ గురించి ఆయనతో ఛాలెంజ్ ఎందుకు చేశారు? నేను వాస్తవాలు చెప్పినాను. నిరంజన్ రెడ్డి గారు నాకు ఛాలెంజ్ చేసినారు, నేను నిరంజన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేయలే. నేను వాస్తవాలు చెప్తే నిరంజన్ రెడ్డి గారు స్పందిస్తూ వంశీచంద్రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడు, వంశీచంద్రెడ్డికి అవగాహన లేక అబద్ధాలు చెప్తున్నాడు, కల్వకుర్తిలో సమావేశం పెట్టమనండి, నేను వచ్చి వంశీచంద్రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని నిరూపిస్తాను, నిరూపించకపోతే నేను ముక్కు నేలకు రాస్తాను నిరంజన్ రెడ్డి గారు చెప్పినారు. ఇమీడియట్గా నేను స్పందిస్తూ, మీరు సవాల్ చేసినారు కదా, నేను సవాల్ స్వీకరిస్తున్నాను, ఎప్పుడో ఎందుకు రేపే కల్వకుర్తికి రండి, రేపు 11 గంటలకు మా కల్వకుర్తి నడిబొడ్డున ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం దగ్గరికి నేను వస్తా, మీరు కూడా రండి, నేను అన్నీ కూడా మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు, మీ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జీవోలు చూపించే మాట్లాడాను కాబట్టి నాది అబద్ధమని మీరు నిరూపించలేరు. అయినా కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి మీరు ముక్కు నేలకు రాయాల్సిన అవసరం కూడా లేదు, వచ్చి మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే నేను దాన్ని పాజిటివ్గా మీ మీద ఉన్న అభిమానంతో దాన్ని కూడా స్వీకరిస్తానని చెప్పి నేను కల్వకుర్తికి పోయినాను. వారు ఆ రోజు వేరే కార్యక్రమం ఉందని నాకు చెప్పడం జరిగింది. సో ఈరోజు ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరంజన్ రెడ్డి గారితో డిస్కషన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఆయనతో నేరుగా డిస్కస్ చేశారా, లేదంటే మీరు ప్రెస్ మీట్లో నేరుగా ఇద్దరం పక్కపక్కన కూర్చొని మా డిస్కస్ చర్చ జరిగింది, బహిరంగ చర్చ జరిగింది. చర్చలో ఎవరు బహిరంగ చర్చ జరిగింది. చర్చలో ఎవరు గెలుస్తున్నారు అనేది ప్రజలు నిర్ణయించాలి. నేను అంటే నేను భాగస్వామిని అయినాను కాబట్టి నాది నేను గెలిచినానా నిరంజన్ రెడ్డి గారు గెలిచినారని విన్న వాళ్ళు డిసైడ్ చేస్తే. కేఎల్ఐ మీద మీ వాదన ఏమిటంటారు? ఇంతకీ కేఎల్ఐ మీద చాలా సింపుల్. కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు కల్వకుర్తి నియోజకవర్గానికి 62,882 ఎకరాల ఆయకట్టుని నిర్దేశించింది. ఈ ఆయకట్టులో ఏ ఒక్క ఎకరం కూడా తగ్గకుండా మొత్తానికి సాగునీరు అందించాలి. ఈ 2017 ఖరీఫ్ కల్లా సాగునీరు అందించాలనేది మా వాదన. అంటే డిజైన్ ఏది మార్చుకోకుండా యథావిధిగా, అంటే ఆ రోజు 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే ఇచ్చారో దాని ప్రకారమే కేరళ పూర్తి చేయాలి అంటారు. చిన్న అంశం ఏంటంటే కేవలం డిజైన్ మారుస్తూ ఇన్ని ఎకరాలకు ఇచ్చినా పర్వాలేదు, డిజైన్ మారుస్తూ 37,742 ఎకరాలకు తొలగించినారు. తొలగించినారు. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆమన్గల్లు, మాడుగుల, వెల్దండ మండలాలకు సంబంధించి, ఈ 3 మండలాలకు సంబంధించి మొత్తం ఆయకట్టునే తొలగించినారు. అది కదా విషయం. అసలు అంత గంభీరమైనటువంటి విషయం కాబట్టి ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రజా ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే కలుస్తుందా, అంటే మిగతా పార్టీలను కూడా కలుపుకుపోవడానికి సిద్ధమవుతుందా? ఈ ప్రజా ఉద్యమంలో ప్రజల కోసం పోరాడే ఏ పార్టీ అయినా మాతో పాటు కలిసి రావచ్చు. నేను యాత్ర చేస్తున్నాను, దాంట్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సింబల్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఎక్కడ కూడా వాడట్లేదు. ఉదాహరణకు నిన్న మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యులు కామ్రేడ్ పరశురాములు గారు రావడం జరిగింది. సో ఎవరెవరైతే ఈ అంశం పైన స్పష్టతతోటి, ఈ అంశం పైన ఒక క్లారిటీ తోటి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. నమస్తే, దిస్ ఇస్ చల్లా వంశీచంద్ర రెడ్డి, legislator from Kalvakurti Assembly Constituency, Telangana State. Please do watch my live interview with Mr. Nagaraju only on iDream News. Thank you.